నమస్తే అందరికీ. నాట్ల సీజన్ అయితే స్టార్ట్ అయింది. నారు సీజన్ అయితే అయిపోయింది గదా! మా ఊర్లో మేమే లాస్ట్. అందరెప్పుడో యేసుకుర్రు. ఇట్లా చీరగుంజుడు చానా వీడియోలలో జూషుంటారు గదా! నా వీడియోలలో గూడా జూడండి. నేను గూడా మీకు జూపిద్దామని ఫిక్స్ అయినా. మేమైతే 8 ఎకరాలైతే యేసుకున్నాం పొలం అయితే. మా అంటే పొత్తులనే ఇది. మేము మా పెదనాన్న, బాబాయ్ వాళ్ళమన్నమాట. సొంతంగా అయితే యేసుకోవట్లేము ఈసారైతే. ఇంగా నారైతే అదే నాట్లయితే బయట నుంచి అయితే తెప్పించినాము. ఆటోలనే తెప్పించినాము. ఇక కూలోళ్ళ దగ్గరకైతే సర్రున వెళ్ళిపోదాం వాళ్ళ దగ్గరికి మనము. వాళ్ళ రకరకాల క్వెషన్స్ వేసి అయితే అడుగుదాం వాళ్ళని. ఏంటిది, ఎట్లా, ఏ ఊరు నుంచి వచ్చిర్రని. మధ్య మధ్యలో పాటలు కూడా పాడిండ్రు. అవి కూడా మీకు వినిపిస్తా ఎట్లా పాడిర్రు అనేది. ఇక వరాల మీద అయితే నడుచుకుంటూ అయితే పోయినా. ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు దిగి కొద్దిసేపు అయితే వేసిన. అది కూడా చూడండి, చూపిస్తా కూడా అది కూడా. ఇగో వీళ్ళు నెలకి అంటే నెల రోజుల నుంచి వేస్తున్నారు ఊర్లోనే. మా ఊర్లోనే మోత్కూరు నుంచి అనే ఊరు నుంచి అయితే వచ్చిర్రు. మనిషికి 30,000 అయితే వస్తాయి ఇట్లా నాట్లయితే వేసినందుకు. ఈ ఐటీ జాబులు చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూస్తే పిచ్చిలేస్తుంది అన్నమాట నాకు. స్ట్రెస్సు, ప్రెజరు, టెన్షను ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా కొన్ని రోజులు ఐటీ జాబే చేసిన. అది బంద్ చేసుకొని ఊరికైతే వచ్చిన. ఊరికొచ్చి ఇట్లా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నా. దాన్ని మీరు సపోర్ట్ చేస్తారని నేను బాగా నమ్ముతున్నాను. మీకైతే నేను ఫుల్ టైం యూట్యూబర్గా మారిపోవాలో మారిపోవద్దో మంచిగా కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి కొంచెం ప్లీజ్. ఇంకా మంచి వీడియోస్ చేసి చూపిస్తా. ఈ పాటలు ఎట్లా పాడిరో ఇప్పుడైతే మీకైతే వినిపించాలని నేను ఫిక్స్ అయినా. ఒకసారి వినండి. టేక్ ఏ లుక్. ఎట్లా అనిపించింది వీళ్ళు పాడిన పాట? నాకైతే నచ్చింది. ఇంకొక విషయం, మా తాత అయితే రీసెంట్గా చనిపోయారనమాట. మా తాత ఏజ్ 94 ఇయర్స్. నిద్రలే చనిపోయిండు. పండుగకు అందరినీ ఫోన్ చేసి పిలిపించుకుండు. ఇక పండుగ అయిపోయిన తెల్లారే నిద్రలనే ఇక ప్రాణం అయితే పోయింది. మా ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్ అయితే పోయింది. మా తాత ఒక టీచర్ అన్నమాట. ఇక్కడనే సూర్యాపేటల చిట్యాలలో అయితే చేసిండు కొన్ని సంవత్సరాలు. 93లా అంటే 1993లా రిటైర్డ్ అయిందనమాట తాత. తాతకి పెన్షన్ వస్తుంది. నాయనమ్మ కూడా ఉంది. నాయనమ్మ 87 ఇయర్స్. ఇప్పుడు మంచిగా మాతోనే ఉంటుంది. ఆమె ఆరోగ్యంగానే ఉంది. ఎంత లేదన్నా ఇంకో 5 to 6 ఇయర్స్ ఆమె బతుకుతుంది. ఈ నాట్ల ప్రోగ్రాం పెట్టుకున్నాకనే తాతయ్య అయితే చనిపోయిండు మధ్యలోనే. నా పెళ్ళి చూడాలనుకున్నాడు కానీ కుదరలేదు. ఆయన ఎక్కడున్నా బాగుండాలి, స్వర్గంలో ఉన్నాడు కావచ్చు. పాట అయితే వేసుకోండి ఒకటి. చాలాసేపు పాటలే పెట్టినా అని బోరింగ్గా ఫీల్ కాకండి. మీరు చూసి ఉండరేమో అని, అంటే విని ఉండరేమో అని అయితే నేనైతే పాటలే ఎక్కువ పెట్టిన. అందుకే నేను ఎక్కువ మాట్లాడలేదు. అది కూడా కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో ఇట్లా పెట్టకుండా మొత్తం నేనే మాట్లాడతా. అండ్ ఇంకేంటి విశేషాలు మీరు చెప్పండి. మీ లైఫ్లో ఏం జరుగుతుందో. నేనైతే ఇక అక్కడి నుంచి మెల్లగా ఇక స్టార్ట్ అయినా. ఇక బయటికి వద్దామని వచ్చిన. మంచిగా బోర్ కాడికి అయితే వచ్చిన. కాళ్ళు అయితే కడుక్కున్నా. అసలు మొత్తం ఇక వాళ్ళతో మాట్లాడుకుంటూనే వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు. టైం అయిపోయింది కదా, ఇంకా వాళ్ళు కూడా ఇంటికి పోవాలి కదా. ఎంజాయ్డ్. ఈ డే మాత్రం మంచిగా ఎంజాయ్ అయితే చేసిన. నలుగురితో స్పెండ్ అయితే చేసిన టైం.
ఇది నాకు బాగా నచ్చే విషయం అన్నమాట. వాళ్ళు తెచ్చుకున్న లంచ్ బాక్సెస్ లాస్ట్‌కి ఇంటికి పోయేటప్పుడు మనకు ఒక కొంటే చేష్టలు చేయడం ఇష్టమే కదా! అందుకే డైరెక్ట్ జామ చెట్టు అయితే ఎక్కిన. జామకాయలు అయితే తెంపిన. రెండో మూడో కాయలైతే జేబులో ఏసుకున్న. మంచిగా ఇంటికి పోయేటప్పుడు తినుకుంటా అయితే పోయినా. ఈ జామ చెట్లు, కొమ్మలు ఇవన్నీ నాకు ఇష్టం అన్నమాట ఎక్కడము. అందుకనే నేనైతే జాబ్ అయితే క్విట్ చేసిన. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నా. మీకు నచ్చింది చేయండి. మీరు కూడా నచ్చితే మంచిగా సబ్స్క్రైబ్ చేయండి.